ఒక గ్రామంలో వేణు అనే యువకుడు ఉండేవాడు. అతడు ఎంతో కష్టపడి పని చేసేవాడు, కానీ విజయాన్ని పొందలేకపోయేవాడు. ఈ కారణంగా అతడు నిరాశతో అందరిపై కోపం చూపించేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక సాధువు రాబోతున్నారని విన్న వేణు అతనిని కలుసుకోవటానికి వెళ్తూ ఉంటాడు. సాధువును కలిసిన వేణు, స్వామీ, నేను ఎంతో కష్టపడి పని చేస్తున్నాను, కానీ విజయాన్ని పొందడం లేదు. ఇది ఎందుకు జరుగుతోంది? అని అడిగాడు. సాధువు చిరునవ్వుతో, నాయనా, నీవు కష్టపడుతున్నావు, కానీ నీపై నీవు నమ్మకం పెట్టుకోవడం లేదు అని చెప్పారు. వేణు, నేను నా జీవితంలో విజయాన్ని చూడలేదు. నా మీద నమ్మకం ఎలా పెంచుకోగలను స్వామీ? అని ప్రశ్నించాడు. సాధువు తన బ్యాగులో నుండి ఒక తాయెత్తును తీసి, ఈ తాయెత్తును నీతో ఉంచుకో. ఇందులో మంత్రాలు ఉన్నాయి. ఇది నీకు ధైర్యాన్ని, విజయాన్ని ఇస్తుంది. కాని ఒక షరతు ఉంది. నీవు ఒక రాత్రి దట్టమైన అడవిలో గడపాలి అని చెప్పారు. వేణు ఆమోదించి ఆ రాత్రి అడవిలో గడిపాడు. ఆ అనుభవం ద్వారా అతనికి తనపై నమ్మకం పెరిగింది. తరువాత అతడు తన కష్టానికి విజయాన్ని పొందడం ప్రారంభించాడు. అతడు తన లైఫ్లో చాలా సక్సెస్ ని చూస్తా ఉంటాడు. ఇలానే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. మళ్ళీ ఒకరోజు ఆ ఊరికి అదే సాధువు తిరిగి వస్తున్నారని వార్తను వేణు వింటాడు. దీనిని విని అతడు మళ్ళీ వెళ్లి కలుసుకోవాలి అని అనుకుంటాడు. ఆయననే కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వేణు చాలా సంతోషంతో ఆయనతో ఇలా అంటాడు, స్వామి, మీరు ఇచ్చిన తాయెత్తు వల్ల నేను సక్సెస్ ని చూశాను. అది విని సాధువు చిరునవ్వుతో వేణును చూసి, బాగా చేశావు నాయనా. కాని ఒక విషయాన్ని తెలుసుకో, నిన్ను విజయవంతం చేసినది తాయెత్తు కాదు. అది నీలోని ధైర్యం, నమ్మకం మరియు కష్టపాటే అని చెప్పారు. వేణు ఆశ్చర్యపడి, అంటే ఆ తాయెత్తులో మంత్రాలు లేవా స్వామీ? అని అడిగాడు. సాధువు నవ్వుతూ, తాయెత్తు ఒక విశ్వాసం కలిగించే సాధనం మాత్రమే. అది నీలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపే కారణం అయ్యింది. నిజమైన శక్తి నీలోనే ఉంది, నాయనా. అది నిన్ను విజయపథంలో నడిపించింది అని వివరించారు. వేణు సాధువు మాటలు విని చర్చలో పడతాడు. ఆయన తన విజయానికి మూలం తన ఆత్మవిశ్వాసమే అని తెలుసుకుంటాడు. సాధువుకు కృతజ్ఞతలు చెప్పి, మీ మాటలు నా జీవితానికి మరో కొత్త అర్థాన్ని ఇచ్చాయి స్వామి. ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ కథ మనకు ఒక పాఠం నేర్పుతుంది. విజయం మన కష్టానికి, ఆత్మవిశ్వాసానికి మరియు నిరంతరమైన ప్రయత్నానికి ఫలితం. బాహ్య మద్దతులు కేవలం ప్రారంభ దశలో మనకు ప్రేరణ ఇవ్వగలవు, కానీ దీర్ఘకాలంలో మన ప్రయత్నాలే మన విజయాన్ని